ఎలా పడితే అలా తీసుకోవడానికి ఇది పరిశుద్ధమైనది ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నన్ను కడగండి, నన్ను నూతన పరచండి, ఒక నూతనమైన వ్యక్తిగా నన్ను మలచండి. దేవా నీకే వందనాలు, నీవా నీకే స్తోత్రాలు చెల్లించు. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన అందరూ మనసారా యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన అమూల్యమైన రక్తము, యేసు రక్తము. అందరి నోట యేసు రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహుదుఃఖము మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహుదుఃఖములో మునిగెనే, చెమట యేసు రక్తము రక్తము. అందరూ యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన నిష్కళంకమైన అమూల్యమైన నిష్కళంకమైన యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహార
సంహారమునే తప్పించెను. యేసు రక్తము 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 మనసారా రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అందరూ యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 అందరూ యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందు కావెళ్ళెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 అందరూ యేసు రక్తము 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 అందరూ యేసు రక్తము 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 అందరూ యేసు రక్తము 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 అమూల్యమైన నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 రక్తమే యేసు రక్తమే
విడుదల 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 విడుదల. సన్నిధి ఆవరించబడనగా, సన్నిధి ఆవరించబడనగా, ఇప్పుడే ఆవరించబడనగా. ఒక నది, ఒక నది, ఒక జీవజలపు నది, జీవజలపు నది. యేసు నామములో, 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 యేసు నామములో. బా 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 బా. రక్తం 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 రక్తం. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం ప్రవహించునగా, యేసు రక్తం ప్రవహించునగా, ప్రవహించునగా ఇప్పుడే, ప్రవహించునగా ఇప్పుడే. యేసు రక్తం, యేసు రక్తం. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. అవునయ్యా, మన సాక్షిని శుద్ధి కలిగింది నీ రక్తమేనయ్యా. ప్రతి ఘోరమైన పాపము నుండి మనిషిని విడిపించగలిగింది మీ రక్తమేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామానికి, యేసయ్య రక్తానికి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమ. షాబా బాబా 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 రే బాబా 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 బాబా. అగ్ని 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 అగ్ని. యేసు నామములోకి అగ్ని, యేసు నామములోకి అగ్ని, యేసు నామములోకి అగ్ని, యేసు నామములోకి అగ్ని, యేసు నామములోకి అగ్ని ప్రవహించునుగా, ఒక అగ్ని ప్రవహించునుగాక. యేసు నామములో ఒక అగ్ని, ఒక అగ్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకనూ మీ సన్నిధి, ఇంకా మీ కృప కలిగిన అభిషేకం, ఒక తేజో మహిమ, తేజో మహిమ, ఒక అగ్ని, ఒక అగ్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతమంతా ప్రవహించునుగా, ఈ ప్రాంతమంతా ప్రవహించునుగాక. యేసు నామములో ఆవరించబడునుగా, ఆవరించబడునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరు మనస్సాక్షిని పరిశుద్ధపరచయ్యా, ఒక్కొక్కరి పాపాన్ని కడగండి అయ్యా, నూతన పరచండి అయ్యా, నూతన పరచండి అయ్యా. ఒక్కొక్క బిడ్డని యోగ్యులుగా మార్చమని, యోగ్యులుగా మార్చమని సహాయము చేయి, సహాయము చేయి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
అందరం పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని 150వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన మహాప్రభావాన్ని బట్టి భూరాధ్వనితో స్వరమండలముతోనూ సితారతోనూ తంబూరతోనూ నాట్యముతోనూ తంతి వాద్యములతోనూ పిల్లని గ్రోవితోనూ మృగు తాళములతో గంభీర ధ్వనిగల తాళములతో సకల ప్రాణులు యెహోవాను స్తుతించురుగాక. యెహోవాను స్తుతించురు. అవును ప్రభువా, నీ బిడ్డలైన మేము ఇప్పటి వరకు అనేకమైన పరిశుద్ధమైన పాటలతో స్తుతించాము, కీర్తించాము, నీ నామాన్ని ఘనపరిచామయ్యా. నీ మాటలు వినటానికి నీ బిడ్డలైన మేము సిద్ధపడుతుండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని ఒక్కొక్కరికి అనుగ్రహించి ప్రతి చీకటి సాతాను తంత్రాలన్నీ యేసు నామములో కంప్లీట్గా తొలగి పౌనుగా ఈ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వదిలేసేయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ విధముగా దేవుని పరిశుద్ధ సహవాసములోనికి కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసుబాబు ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత వచ్చింది, దాన్ని బట్టి తమ్ముడు వాళ్ళకి ప్రత్యేక వందనాలు. అందుకు ప్రభుకి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనము తీసుకోబోతున్న శరీరము జీవము కలిగిన దేవుని శరీరం అయి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఈ ఉదయకాలమున ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆయన పరిశుద్ధ శరీరాన్ని, రక్తాన్ని తీసుకునే ఒక కృపను దేవుడు ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. దేవుడు అలా అందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ఒకవేళ అక్కడ కుర్చీలు ఉండే నాన్న వరుసగా ఇంకొక వరుస అండి, చాలా పోతే కూర్చుంటారు, ఇంకొక వరుస బార్కేసేసండి కుర్చీలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ మీకు ఒక కుర్చీల కట్ట పడుతుంది, చూస్తున్నారా? కుర్చీల కట్ట రైట్ సైడ్లో. ఆ కుర్చీలు ఎవరు తెచ్చారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడున్న ఆ కుర్చీలన్నీ తెచ్చిన వాళ్ళలో ఒకటి అబ్రహాం తీసుకొచ్చాడు. ఎవరు? 2 ఆడ కూర్చున్న స్వార్థం అమ్మ తీసుకొచ్చింది. 3 మీ పక్కన కూర్చున్న మరియమ్మక్కాయ తీసుకొచ్చింది, కోటయ్య గారి భార్య. 3 పరిస్థితి ఎలా ఉంటుందండి ఇశ్రాయేల్ గారు? వాళ్ళు 3 తీసుకొచ్చారు ఆ కుర్చీలన్నీ. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. ఎంత శ్రేష్టత, ఎంత భాగ్యమో చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, సంఘంలో వాళ్ళు 3 బలహీనులే. అబ్రహాం కావచ్చు, మరియమ్మక్కాయ కావచ్చు, సువార్తమమ్మ కావచ్చు, వీళ్ళు బలహీనులే. బలహీనులైనప్పటికీ కూడా వాళ్ళు చూడండి ఎంత ఒక వరుస వేసారు ముందా బోరికి. దేవుడు
అలా వారిని ఆశీర్వదించునుగాక. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మనసుంటే ఏముంటుందంట? మార్గం ఉంటుంది. మనసులో ఉండాలి, కానీ మనసులో లేకపోతే ఏముంది? ప్రైజ్ ది లార్డ్. కోటయ్య గారు అంటారు, మేమిద్దరమే కదయ్యా, మేమిద్దరం వచ్చి కూర్చుంటున్నాం కదా, మా ఇద్దరే కాకుండా ఇంకొంతమంది కూడా కూర్చోవాలి. అబ్బురంగా నేను ఒక్కడే కూర్చుంటున్నా అయ్యా, నాతో పాటు కొంతమంది. స్వార్థం అమ్మ కూడా అలా. నిజంగా వాళ్ళకి దేవుడు ఆ మనస్సాక్షిని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడు సామాన్యుడు కాదు. ఎవరిని ఎప్పుడు వాడుకుంటాడో తెలియదు. ఇంతమంది బలవంతులు ఉన్నారు మందిరంలో. ఈ బలవంతుల్లో ఎవరికి కూడా ప్రేరేపణ శక్తి లేక కాదు, ఇశ్రాయేల్ గారు, శక్తి లేక, సామర్థ్యం లేక కాదు, మనసు లేకే. ఏమి లేక? వాళ్ళ ముగ్గురికి మనసునిచ్చాడు దేవుడు. వాళ్ళ పరిస్థితులు ఎరిగిన దేవుడు. నిజంగా ఒక విధంగా దుఃఖం వేస్తుంది, ఒక విధంగా సంతోషం వేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ మీలో ఎవరన్నా ప్రేరేపించబడితే నా మాట వినబడుతుందా? నాకు అందజేయండి, సేమ్ అలాంటివే తీసుకొస్తా. మడిసికి ఒకటి తీసుకొచ్చి చర్చి అంత పెట్టకుండా ఉంటే అన్నీ ఒకే టైప్ తెచ్చామనుకో, అంత ఎత్తున ఒకే దాని మీద వేయచ్చు. తల ఒకటి తెచ్చారనుకో, రకానికి ఒక రకడానికి ఆడ నుంచి ఎడదాకా బరవాలి. ఏంటి? అందుకని ఒకే సైజులో తెచ్చామంటే వరుసగా 2 వరుసల హైట్లో పేర్చుకోవటానికి అవకాశం ఉంటుందని. మీకు ఎవరికైనా ప్రేరేపించబడితేనేలే. ఆవేశంగా పోయి ఎట్టుండే అట్టుండే తెచ్చావు అనుకో, మొదలుకే మంది పొట్ట చేర్చి ఆడబడితే ఆడ పెట్టడానికి ప్లేస్ లేదు. అర్థం చేసుకోండి. ఒకే రకంలో నిజంగానే చూడండి, ప్రేరేపణ చూడు, అన్నీ ఒకే రకంలో వచ్చేసినాయి. మనుషులు ముగ్గురైనా రకం మాత్రం దేవునికి. ఒకసారి చప్పట్లు కొట్టేసేనా మన మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఈ విధముగా ఈ పరిశుద్ధ సహవాసంలోనికి చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా ప్రేమపూర్వక వందనాలు చెప్పొచ్చు. అందరూ వందనాలు చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చకచక కొన్ని విషయాలు మనము నేర్చుకొని ప్రభు యొక్క శరీరం రక్తం తినడానికి ముందుకు వెళ్దాం. చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి. మొదట కొరింథీయులకు రాసిన పత్రిక. బయట ఉన్న వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కాబట్టి ప్రతి మనుష్యుడంట తనను తానే పరీక్షించుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనుషుల్లో ఉన్న ఒక స్వభావం ఏమిటంటే, తనను చూసుకోడు కానీ ఎదుటివాడిని చూసే మనసు ఎక్కువగా ఉంటుంది ఈరోజు సమాజంలో. ప్రైజ్ ది లార్డ్. తనను తాను చూసుకోవట్లేదు కానీ ఎక్కువగా మనిషికి ఉన్న బుద్ధి ఏంటంటే, సాతానుగాడు కలగజేసే బుద్ధి ఏంటంటే, తనను తాను చూసుకోకుండా ఎదుటివాడినే చూసేటట్టు మనసులో ప్రేరేపణ కలగజేస్తుంది. అందుకే చాలా మంది సామెత అంటారు, ఇట చూపిస్తేనంట 1,000 ఎదుటివాడికి చూపిస్తే మిగతా 3 ఏళ్ళు చెప్పండి ఎవరు చూపిస్తున్నారో వారి వైపే 3,000 ఉంటాయని ఈ సామెత చెబుతుంటారు. ప్రైజ్ ది లార్డ్. కుర్చీలో కూర్చున్నప్పుడు అలా స్తోత్రం చెప్పి కూర్చోండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరే ఎవరు ఓపెన్ చేస్తున్నారో వాళ్ళు స్తోత్రం చెప్పి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే ఎవరిని వారు ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలంట. ల్యాబ్లోకి వెళ్ళి బ్లడ్ టెస్ట్ పరీక్ష చేసినట్టే, ఏమండి, ల్యాబ్లోకి వెళ్ళి ఊపిరితిత్తులు పరీక్ష చేసుకున్నట్టే, కిడ్నీలు పరీక్ష చేసుకున్నట్లే దేవుని బిడ్డలమైన మనల్ని మనమే ఒకసారి పరీక్షించుకొని చూసుకోవాలని పరిశుద్ధుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున దేవుని మందిరంలో ఉన్న మనల్ని మనము ఈ పూట పరిశీలన చేసుకోవలసిన అవసరం చాలా ప్రాముఖ్యమైనది.
ఎవరెవరినో చూడటం కాదు, కానీ మనల్ని మనము చూసుకునే ఒక మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో కలగచేయునుగాక. ఎందుకు మనల్ని మనము చూసుకోవాలయ్యా అంటే, చదువునాను కంటిన్యూగా. అలాగూ ఎవరిని వారు చూసుకొని పరిశీలన చేసుకున్న తర్వాత, అలా చూసుకున్న తర్వాత ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఇక్కడున్న పరిశుద్ధ శరీరాన్ని, ఎవరైతే ఈ పరిశుద్ధ రక్తాన్ని తీసుకోబోతానికి సిద్ధపడుతున్నారో వాళ్ళు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏందంటే, తనను తానే పరీక్షించుకొని చూసుకున్న తర్వాత, నేను ఎట్టున్నానో అని చూసుకున్న తర్వాత దానిని తీసుకోవాలి అట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఇడ్లీ తినేటప్పుడే, ఒక అన్నం తినేటప్పుడే ఎట్టుని చూసుకుంటాము. చేతులు అగపట్లేదా? అగపడుతున్నాయి కదా, ఈ పేరు అన్నానండి. ప్రైజ్ ది లార్డ్. రెండోది, చేతులు ఎట్టుండియా, పళ్ళు ఎట్టుండియా, నాలుగు ఎట్టుండియా అని చూసుకొనే ఏం చేస్తాము? తింటాము. అవునా? అవి చూసుకోకుండా ఎవరైనా తింటారా? ప్రతి ఒక్కరు కూడా భోంచేసే ముందు చేతులను శుభ్రంగా వన్నీయాలి అని చూసుకుంటున్నాడు. ఈ దినమున దేవుని ప్రజలమైన మనల్ని మనము చూసుకొని ఈ పరిశుద్ధ శరీరాన్ని, ఈ పరిశుద్ధ రక్తాన్ని తీసుకోవాలట. ప్రైజ్ ది లార్డ్. అందుకని యెషయా గ్రంథము ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గనక చూసుకున్నట్లయితే, అమ్మా, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. దేవునికి స్తోత్రం. మనల్ని మనము చూసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, మనల్ని మనము కడుక్కోవాలంట. రెండోది, శుభ్రము చేసుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, కడిగితేనేగా శుభ్రపడేది. అందుకనే వాక్యం అంటుంది, ముందల కడుక్కో, ఆ తర్వాత ఏం పడతావు? శుభ్రపరచబడతావు. ప్రైజ్ ది లార్డ్. కడగకుండా ఏది కూడా శుభ్రపరచబడదు. ఒకటి శుభ్రపరచబడాలంటే దాన్ని కడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కడగకుండా ఏది శుభ్రంగా కాదు. అలాగనే దేవుని బిడ్డలైన మనము కూడా ఈ పరిశుద్ధ శరీరాన్ని, రక్తాన్ని తీసుకోబోతున్నప్పుడు, మనల్ని మనము కడుగుకున్నప్పుడు మనము కూడా ఏమవుతామంటే పరిశుద్ధపరచబడతాము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మిమ్మల్ని మీరు కడుగుకొందురుగాక. కడుగు కొనటానికి ఎవరైతే సమర్పించుకుంటారో వారు పరిశుద్ధపరచడం ప్రారంభించబడతారో. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాన్ని జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనుషులు కడుక్కుంటే శుభ్రపరచబడతారు. ఈరోజు దేవుని బిడ్డలైన మనము ఏమేమి కడుక్కోవాలో కొన్ని నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము, కీర్తన 51వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. నా దోషము పోవునట్లు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలో. కడుక్కొని పరిశుద్ధపరచుకొని ఈ శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకోవాలి. దేవుని బిడ్డలైన మనము మొదట దేన్ని కడుక్కోవాలి అంటే, దావీదు అంటాడు, నా దోషాన్ని కడుగు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనుషులలో ఏముందయ్యా అంటే దోషం ఉంది. ఆ దోషము కడుగుకొని ఈ పరిశుద్ధ శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలమున దేవుడే మనల్ని కడుగుతూ ఉన్నాడు. దేవుడు కడుగుతుండగా మన ప్రతి దోషము కడగబడునుగాక. హల్లెలూయా. దోషాన్ని కడుక్కొని మనం తీసుకోవాలి. ఏమిటయ్యా దోషము అంటే, చదువుకున్న నిర్గమాకాండము. అసలు దోషము అంటే ఏందో నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువు. దోషము అంటే ఏందో. ఏలయనగా మీ దేవుడు నగు యెహోవా నగు నేను రోషము గల దేవుడను, నన్ను దేశించే వారి విషయములో
3-4 తరముల వరకు పితరుల దోషము. ప్రైజ్ ది లార్డ్. అందరూ మనసు పెట్టి మాట వినండి. దోషాన్ని కడుక్కోవాలి. దోషము అంటే ఏమిటంటే పితరులు ఏం చేశారంట? ద్వేషించారంట దేవుణ్ణి. ఏం చేశారు? ఎవరిని? దేవుణ్ణి ద్వేషించారంట. ఈ ఉదయకాలమున మీతో నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, చాలా మంది ద్వేషించాల్సిన దాన్ని ద్వేషించటం లేదు, కానీ దేవుణ్ణే ద్వేషించే మనసు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. ఎవరించి చెప్పుకుంటూ పోతే సమయం ఎక్కువైంది కనుక దానిలోనికి నేను వెళ్ళట్లేదు. ఒకవేళ ఏ విషయంలో దేవుణ్ణి నువ్వు ద్వేషిస్తున్నావో, ఏ విషయంలో దేవుణ్ణి నువ్వు అసహించుకుంటున్నావో, ఏ విషయంలో దేవుణ్ణి ద్వేషించే దోషం అనేది నీ మీద ఉందో, ఇప్పుడే అది ఆయన కడుగునట్లుగా ఆయన సన్నిధానంలో నువ్వు ప్రతిష్ఠించుకుందవుగాక, సమర్పించుకుందవుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధానానికి రాకపోవటమే ఆయన్ని ద్వేషించటం, ఆయన చెప్పింది చేయకపోవటమే ఆయన్ని ద్వేషించటం, ఆయన వద్దన్నది చేయటమే ద్వేషించడం. ఈ మనస్సు, ఈ ఆలోచన, ఈ జీవిత విధానము ఎవరిలో ఒకరిలో ఉంటే ఇప్పుడే మీ దోషమంతా ఈ పూట ఇక్కడే కడగబడునుగాక. దావీదు అడిగాడు, నా దోషాన్ని పోవునట్లుగా నన్ను బాగుగా కడుగు. ఈరోజు మన దోషాన్ని కడగగలిగిన శక్తి, సామర్థ్యము దేవుడికి తప్ప దేనికి లేదు. అందుకని ఎవరిలో అయినా దేవుడికి వ్యతిరేకమైన క్రియ చేసే ఒక దోషము నీలో ఉంటే ఇప్పుడే ఆయనను మీరు ఏమి చేయాలంటే అడగాలి. ఏం చేయాలి? అయ్యా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు అని నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో. ప్రైజ్ ది లార్డ్. అక్కడ దావీదు దోషము వేరుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ దావీదు దోషం ఏందంటే చేయరాని ఒక పాపాన్ని అతడు చేశాడు. చేయకూడని ఒక పాపాన్ని ఆశించి, కళ్ళు చూడటం ద్వారా ఆశించి ఒక పాపాన్ని చేశాడు. అది తన మీదకి ఒక దోషంగా మారింది. ఆ దోషము కూడా పోవునట్లుగా ఏం చేశాడు? ఈ దావీదు అడిగిన దోషము ఇప్పుడు ఎక్కువ మంది మీద నిలబడుతుంది. ఇది ఈ పూట మన దేవుడు మనలందరినీ కడిగి పవిత్రపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. కనుక ఒకటి, మన దోషము పోవాలి. ఏమిటంటే దేవుణ్ణి ద్వేషించటమే దోషము. ఈ దోషము ఒక్కొక్కరిలో కడగబడునుగాక. నిర్గమాకాండము 34వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదివితే ఏమిటయ్యా దోషము అంటే? రెండవది, ప్రభువా నా మీద కటాక్షము కలిగినట్లుగా నా ప్రార్థన ఆలకించుము, దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావాలను. మీరు లోబడనొల్లని ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా దోషము అంటే ఏందంటే దేవునికి లోబడకపోవటమే దోషం. దోషం అంటే ఏంది? ఎవరికి లోబడకపోవటం. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడా, చెల్లి, అక్క, ఈ పూట మీతో చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. రెండవది, ఏ విషయంలో మనం దేవునికి లోబడటం లేదో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఒక భార్య భర్తకు లోబడాలంట. ప్రైజ్ ది లార్డ్. అలాగనే దేవుని బిడ్డలు ఎవరికి లోబడాలి? దేవుడికే లోబడాలి తప్ప దెయ్యానికి లోబడకూడదు. అందుకని ఏ దేవుని బిడ్డ దేవునికి లోబడకుండా బ్రతుకుతున్నారో వారి మీద ఏముందంటే దోషము నిలబడి ఉంది. ఈరోజు నీ దోషము పోవునట్లుగా, ప్రైజ్ ది లార్డ్, నీ దోషము కడగబడునట్లుగా నిన్ను నువ్వు ప్రభువుకి అర్పించుకుందువుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలట దేవునికి లోబడలేదట. అలా ఇశ్రాయేలు ప్రజల మీద దోషము అలా నిలబడి ఉంది. ఈ ఉదయకాలమున ఇశ్రాయేలు ప్రజల వలె ఏ విషయంలో మీరు దేవునికి లోబడక
దోషాన్ని నెత్తి మీద పెట్టుకొని మనసులో పెట్టుకొని ఈ స్థలంలో కూర్చున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీ దోషాన్ని తీసివేయాలనే ఈ మాట నీకు అందిస్తున్నాడే తప్ప నిన్ను బాధ పెట్టాలో నిన్ను గాయపరచాలనో ప్రభు ఈ మాట చెప్పట్లా. ఏదో విషయంలో నువ్వు త్రోవ తప్పిపోయి దేవునికి లోబడకుండా నువ్వు బ్రతుకుతున్నావు కనుక, దోషము నీ మీద నిలబడింది కనుక అది తీసివేయగలిగిన దేవుడి దగ్గరకు వచ్చిన నీవు ఏం చేయాలో తెలుసా? అడగాలి, నా దోషము తీసేయ్యా, నా దోషము తీసేయ్యా అని నువ్వేం చేయాలి? అడగాలి. ప్రైజ్ ది లార్డ్. కొట్టుకుపోయావు కందిపప్పు కావాలని, అక్కడికి పోయిన తర్వాత అలాగే నుంచొని ఉంటావా? ఇశ్రాయేలు గారు కందిపప్పు అని అడుగుతావా? అలాగనే దోష నివారణ చేసే దేవుని దగ్గరికి వచ్చిన నీవు లోబడని అనే మనస్సు, ఆ దోషము నన్ను ఆవరించింది ప్రభువా, దీనిని తీసివేయి అని ఆయనను నువ్వు అడగాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు దేవుణ్ణి నా దోషాన్ని తీసేయమని ఆయన దగ్గర ఒప్పుకుంటారో అడుగుతారో, దేవుడు వారి దోషాన్ని కడుగుతాడో. ఈ పూట లోబడనొల్లని మనసును నా దేవుడు కడుగును గాక. కడగాలంటే నువ్వు అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త. కొంతమంది వాక్యం వినట్లా, బీ సీరియస్గా నేను చెబుతున్నా. ప్రైజ్ ది లార్డ్. 3 లేవీకాండము 26వ అధ్యాయము 40వ వచనం. దోషము అంటే ఏమిటో, వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటు. ప్రైజ్ ది లార్డ్. తిరుగుబాటును. ప్రైజ్ ది లార్డ్. 3వదిగా దోషము అంటే ఏంటంటే దేవుడి మీద తిరుగుబాటు చేయటం. ఎవరి మీద లేరండి? ఎవరి మీద? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా మంది జీవితంలో దేవుడి మీదే తిరుగుబాటు చేసే మనసు కలిగిన వారుగా ఉన్నారు. ఈ దోషము కూడా చాలా మందిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తమ్ముడా, చెల్లి, అక్క, మీ అందరికీ నా వందనాలు. ఏ విషయంలో మీరు దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ ఒకవేళ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఆ దోషాన్ని ఈ పూట దేవుడు తీసేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎన్నెన్నోసార్లు తిరుగుబాటు చేసి నీ జీవితాన్ని అలా గడుపుకుంటూ వస్తున్నావేమో, నీ మీద నిలిచిన దోషాన్ని నివారణ చేయటానికి వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతుండగా, తిరుగుబాటు విరోధమైన పాపము అనే దోషాన్ని ప్రభు కడను ఒప్పుకొందువుగాక. విను. దేవుణ్ణి ద్వేషించటం, దేవునికి లోబడకపోవటం, దేవుని మీద తిరుగుబాటు చేయటం, దీనిని ఏమంటారు? దోషము అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మూడిటిలో ఏది ఒక్కటి ఉన్నా మనలో ఏమున్నట్టు లెక్క? దోషం ఉన్నట్టు లెక్క. ప్రైజ్ ది లార్డ్. కరోనా వచ్చినోడికి ఒకడికి జ్వరం ఉండదు, అయినా వాడికి కరోనా అని చూపించింది. ఒకడికి జలుబే ఉంటుంది, ఒకడికి నీరసం ఉండదు. కరోనా ఉంటుంది కానీ ఒక్కొక్కడిలో ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. దోషమే. ఒక్కొక్కళ్ళు ఏమో ద్వేషించే దోషం, ఒక్కొక్కళ్ళకేమో లోబడని దోషం, ఒక్కొక్కళ్ళేమో తిరుగుబాటు చేసే. ఇది ఎవరిలో ఉన్న ఈ పూట ప్రభు తీసివేయటానికి ఆయన వాక్యమై మాట్లాడుతుండగా, ఈ మూడిట్లో ఏదుందో నీలో నాకైతే తెలియదు. దానిని ప్రభు పాదాల దగ్గర నువ్వు వేయగలిగితే సంపూర్ణంగా దేవుడు తీసివేసి నిన్ను నూతన పరుస్తాడో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 దోషాలు ఇవన్నీ తెలియక చేసినవి కాదు, ఇవన్నీ తెలిసే చేసినవి. కాబట్టి యోబు గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చదివితే, ఆదాము చేసినట్లు నా దోషము. అంటే ఇప్పుడు ఆదాము చేసిన దానికి దేవుడు పెట్టిన పేరేంది? దోషము. చెప్పండి. ఆదాము ఏం చేశాడు? ఇప్పుడు ఆదాము చేసిన పని తెలిసి చేశాడా, తెలియక చేశాడా? చెప్పాలి. ఇప్పుడు ఆదాముకి ఆ పండు తినటం తెలుసా, తెలీదా?
తెలీదా? తెలుసుగా, తినొద్దు అన్న విషయం తెలుసుగా. అంటే తెలిసే ఆదామవల పని. ఈరోజు చాలా మంది చేసేది ఏంటంటే తెలిసే, ఏంటిది? ప్రైజ్ ది లార్డ్. తెలిసే చేసేదాన్ని దోషము అంటారు. ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్. తెలియక చేస్తే ఎవరన్నా అంటారు, అరే వాడికి తెలియదు లేరా పోనీరని పక్కన వాళ్ళైనా అంటారు. తెలిసి చేస్తే రే ఈ వదిలిపెడితే కుదరదు రా, 4 అన్నం రా, మళ్ళీ ఆ నలుగురే అంటారు. తెలియక చేసినప్పుడేమో ఆ నలుగురు ఏమన్నారంటే పోనీలేరా వాడికి తెలియదు అంటారు. అదే నలుగురు వీడికి తెలిసి పొద్దుగులు అదే చేస్తుంటే ఏమంటారు? ఈ వదిలిపెడితే ఇంకొకటి తయారవుతాడు రా అంటాడు. అంటే అర్థమైందో తెలుసా? తెలిసి చేసిందేమో ఒక పాపము, తెలియక చేసిందేమో పాపము, తెలిసి చేస్తుందేమో ఒక దోషముగా మన మీద నిలబడుతుంది. ఈ పూట నేను అంటాను, తెలిసి కూడా ఏదన్నా ఒక పొరపాటు చేసిన వారికి ఇక్కడ ఉంటే దేవుడు దాన్ని కూడా కడగటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కొట్టు ఆయనకు ఒకసారి. నేను ఈ పూట అంటాను, తమ్ముడా, అక్క, చెల్లి, నువ్వు తెలిసి తప్పు చేస్తే మీ నాన్న నిన్ను క్షమించడేమో, నువ్వు తెలిసి తప్పు చేస్తే నీ భార్య నిన్ను క్షమించదేమో, నువ్వు తెలిసి తప్పు చేస్తే నీ అన్నదమ్ములు నిన్ను క్షమించరేమో, నువ్వు తెలిసి తప్పు చేస్తే ఈ లోక చట్టము నిన్ను క్షమించదేమో. ఈరోజు నువ్వు తెలిసి తప్పు చేసినా నేను చేశానయ్యా, నా దోషాన్ని కడుగయ్యా అనే మనసు నీలో ఉండి ఈ పూట అడగగలిగితే దానిని కూడా తీసివేయటానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు అంటాడు, ఇదిగో దేవా, పాడు, శరణం శరణం, ఇదిగో పాడు, వచనం పాడండి. పలుమార్లు వైదొలగి అవుదాం. ఎన్నిసార్లు అంట అంటే తెలిసినా కూడా వైదొలిగాడంట. తెలియక ముందు వైదొలిగాడు, తెలిసినాక కూడా. ఒక సేవకుడుగా ఈ పూట మీ అందరినీ ప్రేమించి వందనాలు చెప్పి చెబుతున్నాను. తెలియక చేసిన వాటి కుప్ప కంటే, మూట కంటే తెలిసి చేసిన మూటే పెద్దగా ఉంది. ఈరోజు ఆ మూటకి నిప్పు పెడుతున్నాడు ఆయన. మీ మూటలన్నీ ఆయన కాడ పడేయండి. ఎవరి కాడ పడేయండి. ఒక్కొక్క మూట తెచ్చి అక్కడ తగలబడిపోద్ది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో. ఉంచుకోబాకు, మూటను ఉంచుకోబాకు, సిగ్గుపడబాకు, దాచిపెట్టుకోబాకు, చాటున పెట్టబాకు. ఆ మూట నీకు ప్రమాదాన్ని తెచ్చింది, ఆ మూట నీకు ఇబ్బందిని కలగ చేసింది. ప్లీజ్, మూట తీసేయటానికి ఆయన వస్తే ఈయటానికి నీకేంటి అంత బాధ? ఈ పూట ప్రైజ్ ది లార్డ్, నీ మూటలన్నీ కట్టి అక్కడ పడే. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన ప్రతి మూట తగలబెట్టబోతున్నాడు ప్రభు. కృప పొందుకొందురుగాక, కృప పొందుకొందురుగాక. ఎవరైతే దాన్ని పెట్టకుండా ఉంచుకున్నారా ఇక చేయగలిగింది ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. నీళ్ళు వచ్చినప్పుడు నీళ్లు పట్టుకోక, నీళ్ళు ఆగిపోయినప్పుడు బిందె తీసుకొని పంపు చుట్టూ తిరిగితే నీకు ఏమవుతుందే? బురద వస్తుంది, అక్కడ ఉన్న తొక్కిన బురద. అందుకనే ప్రభువు దోషాన్ని నివారణ చేయటానికి మనతో ఉన్నాడు. మన దగ్గర ఉన్నప్పుడు ఆ దోషాన్ని పోగొట్టుకోవటానికి అవకాశం వచ్చినప్పుడు సిగ్గెందుకు పడాలి? ప్రైజ్ ది లార్డ్. బాధ ఎందుకు పడాలి? ఈ పూట ప్రభు నీ ప్రతి దోష నివారణ చేయటానికి ఈ పరిశుద్ధ వారం దిగి వచ్చాడు. ఒక్కొక్కరు దోషాన్ని నా దేవుడు నివారణ చేయునుగాక, చేయునుగాక,
చెయ్యునుగాక. ఆమేనను, హల్లెలూయాను. నీ నోరు పొలుగునుగాక, తెరవబడునుగాక. హల్లెలూయా. అందుకనే ఒకటి, దేవుణ్ణి ద్వేషించటం. 2, దేవునికి లోబడకపోవటం. 3, దేవుడి మీద తిరుగుబాటు చేయటం. 4, తెలిసి 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 పదే పలుమార్లు అదే దేవునికి వ్యతిరేకమైన పని చేయటమే దోషం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు ఇది ఒకటి నేర్చాడు. నీతిమంతుడు 7 మార్లు పడినా ఆ వాక్యం ఎప్పుడో దాటిపోయింది బ్రదర్. నేను సిస్టర్, ఆ వాక్యం ఎప్పుడో దాటిపోయింది. 7 మార్లేంది. ఆయన పేతురు గారు అడిగినట్టు 70 మార్లకు ఎప్పుడో అయిపోయింది అది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కృప మిమ్మల్ని అందరినీ ఆవరించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఒకటి, ఏం కడుక్కోవాలి? దోషాన్ని. కనుక కడిగేవాడి దగ్గరికే వచ్చాం. కడుక్కోకుండా పోయావంటే ఇక నేను ఈ దరిద్రం ఇక చేయగలిగింది ఏమీ లేదు. ఏ పెద్దమ్మ కూర్చుంది అంటారు ఒక్కొక్కడే, అది నీ మీద కూర్చుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. స్పష్టంగా తేటగా వివరంగా ప్రభు నీకు తెలియచేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కృప పొందుకొందుముగాక. 2, ఒకటి, దోషాన్ని కడుక్కోవాలి. ఈ తీసుకోబోయేవాళ్ళు, నువ్వు నిద్ర స్టార్ట్ చేయబాకు. నేను 2వది స్టార్ట్ చేస్తున్నా, విను. ఇర్మియా 4:14. ఇప్పటికే నెత్తి మీద కూర్చుని ఆ దోషం జాలక మళ్ళీ అదొక్కటే. 2వది, 10 కేజీలే మొయ్యలేకపోతుంటేనంట అబ్రాం గారు ఇంకొక 10 కేజీలు వేస్తున్నారు నెత్తిన. ఇప్పుడు ఉన్నదానికి దిక్కు లేకపోతే మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తున్నాడు ఆయన. చదువు. యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి, ఎక్కడ నుండి? హృదయములో నుండి. రెండోది ఏం కడుక్కోవాలంటే చెడుతనాన్ని కడుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎక్కడుందంట? ఏమండో, చేతి మీద కాదు, జుట్టు మీద కాదు, హృదయంలో ఉందంట. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కళ్ళు కుప్పలు లోపల పెట్టుకొని ఎవరు కగపడట్లేదులే అని బ్రహ్మాండంగా దిగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మొఖాన్ని పై షేపులన్నీ కడుక్కుంటున్నారు కానీ ఏడ కడగట్లేదు. అసలు కడగాల్సిన దాన్ని కడగట్లా. దేవుడు అంటున్నాడు, హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడుక్కో, లోపల ఒకటి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనుషులేమో బయట నుంచి పోతే ప్రభు ఏమో లోపల నుంచి బయటకు వస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకనే సంగమా, దేవుని బిడ్డలారా, హృదయంలో ఉన్నదాన్ని కడుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుందంట? ఏంటిదంట? చెడుతనం అనండి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ కాదు, జాలి కాదు, దయ కాదు, కనికరం కాదు, సత్యము కాదు. లోపల ఏముందంట? చెడుతనం పేరుకొని పోయి ఉంది. కడుగుదుముగాక, గట్టిగా శుభ్రపరచుకొందుముగాక ఈ హృదయాన్ని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈరోజు చదువుదాం ఒక మాట. సామెతల గ్రంథం దేవుడు చెప్పినట్టుగా 22:11. బయట ఉన్న వాళ్ళకి ఎక్కుతుంది ఏమన్నా? వినపడుతుందా? వినపడితే బాధ లేదులే. చదువు. ఇప్పుడు దేవుని బిడ్డలైన మనము దేనిని ప్రేమించాలి అంటే హృదయ శుద్ధిని ప్రేమించుచు. ఏమండి, హృదయాన్ని ఎవరైతే కడుగుకొని శుభ్రపరుచుకుంటారో వాళ్ళ నోటి ఏం మాట్లాడుతాయి అంట? ఈ నోరు తెరవబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ఓరే, ఇంట్లో ఆ ముఖమే, ఎక్కడ ఆగ ముఖం అయితే అట్ట జనాగారు. ఎప్పుడు నీ ముఖం కళలాడేదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హృదయం నిండిన దాన్ని బట్టి, హృదయం బాగుందంటే ముఖం ఎట్టుంటుంది తెలుసా? ఫ్రెష్గా ఉంటుంది. లేకపోతే నువ్వు ఎన్ని పూసినా అది అట్నే ఉంటుంది. మళ్ళీ వద్దులే, తేడా పడింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, ఎవరైతే హృదయ పరిశుభ్రతను ప్రేమించాలంట. దేన్ని? హృదయ శుభ్రతను ప్రేమించాలంట. ప్రైజ్ ది లార్డ్.
50 ఎంటికలో 2 ఎంటికలు తేడా పడిందంటే అసలు మనసు ఊరుకోదు. ఏంది 2 ఎంటికలు ఎందుకు ఉండాలి అట్టా? తెల్లగా అనండి అట్టా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమేనండి. నా తలలో అక్కడక్కడ తెల్ల ఎంటికలాగా పడతాయి. మా అమ్మ తల మీద చేసి బాల నెరుపులయ్యా అంటుంది. ఏ నెరుపు అంట? ఇప్పుడు బాల నెరుపు ఏంది? నేను బాలుండా. ప్రైజ్ ది లార్డ్. బాల నరుపులేయా ఇది, బాల తెలుపులేయా ఇది, పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. ప్రైజ్ ది లార్డ్. సంగమా దేవుని బిడ్డలారు, ఎవరన్నా అట్టుండేవాళ్ళు ఉంటే నా మీద ఏం కోపం సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. దాన్ని లోపల దాన్ని ఊడి పట్టించుకోడు, కానీ అసలు దీన్ని మాత్రం అబ్బో అబ్రాం గారు, అసలు దీన్ని మాత్రం అబ్బో. ప్రైజ్ ది లార్డ్. సెల్లుల్లో టీవీల్లో అయ్యో ఎక్కువ అయిపోయినాయి. వీళ్ళ దెబ్బ తట్టుకోవాలకి అయ్యో ఎక్కువ వేస్తున్నారు. ఏంటి ఇర్మియా ఈ ఒకట్లే మనకి ఎందుకులే పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. ఏమనుకోదు, సందర్భం వచ్చింది కానీ చెబుతాను. పట్టించుకోండి కాదు దేన్ని చెప్పండి. దాన్ని కడుక్కోవాల్సిన అవసరం ఎవరి హృదయాన్ని వాళ్ళే కడుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే ఈ పరిశుద్ధ శరీరాన్ని తీసుకోబోతున్నారో, ఎవరైతే ఈ పరిశుద్ధ రక్తాన్ని తీసుకోవడానికి పూట ఇక్కడ సిద్ధంగా ఉన్నారో, ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకొని దానిని కడుగుకో. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే తన హృదయాన్ని కడుగుకుంటారో, హల్లెలూయా, దీన్ని చక్కగా తిని తాగటానికి అర్హతను దేవుడిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇప్పుడు ఏ శుద్ధిని ప్రేమించాలంట మనం? వినండి అక్క, ఏ శుద్ధిని? హృదయ శుద్ధిని ఏం చేయాలంట? ప్రేమిస్తేనంట నోట్లో నుండి ఏం మాట్లాడుతాయి అంట? దయగలిగిన మాట్లాడుతాయి అంట. అప్పుడు దయగలిగిన మాటలు వస్తే స్నేహితులు ఎవరవుతారు నాన్న? చదువు. ఎవరవుతాడంట? దయగలిగిన మాటలు మాట్లాడే వాళ్ళకి స్నేహితులు ఎవరంట? ఏ రాజు? ఏ రాజు? ఏ రాజు? ఏ రాజు? అసలు ఆ మాటలు నోటి నుంచి రావట్లేదు కాబట్టి ఈ మాట కూడా రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ దెబ్బతికి యేసు రాజు అంటే కప్పట్టు పోయి రాదు, నోరు తెరవబడునుగా. హల్లెలూయా. అందుకనే ఈ పూట మనం నేర్చుకోవలసిన ఒక అనుభవం ఏమిటంటే, మనం ఎప్పుడైతే హృదయ శుద్ధిని ప్రేమించి దాన్ని శుభ్రపరచుకోవడానికి సిద్ధపడతామో, నోట్లో నుంచి దయగలిగిన మాటలు వస్తుండగానే రాజు అయిన దేవుడు మనతో స్నేహం చేయటానికి దిగి వస్తాడట. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముకు స్నేహితుడైన వాడు, యాకోబుకు స్నేహితుడైన వాడు, నేటి తరములో ఏ వ్యక్తికి ఆ దేవుడు స్నేహితుడు అవుతాడంటే, హృదయ శుద్ధిని ప్రేమించి దయగలిగిన మాటలు ఏ మనిషి అయితే పలుకుతాడో వారితో స్నేహం చేయడానికి దేవుడు దిగి వస్తాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అత్త స్నేహితులను మార్చుకో. ఎవరిని? స్నేహితులను మార్చుకోవాలంటే మొదట ఏం మారాలి? హృదయం మారాలి. హృదయం మారితే నోటి మాట మారితే అస్సలు స్నేహితుడు దేవుడే అయి వస్తాడట. సంగమా, మీ అందరికీ నా దేవుడు స్నేహితుడై ఉండునట్లుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంది ఎవరికైనా ఇబ్బందిగా ఉందా? హల్లెలూయా. శుద్ధి చేసుకుంటున్నాం. అందుకని హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎలా అంటే, దాన్ని నువ్వు ప్రేమించి, హృదయ శుద్ధిని నువ్వు ప్రేమిస్తే, దయగలిగిన మాటలు నీ నోటికి వస్తే నీతో స్నేహం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడే మీ అందరికీ స్నేహితులుగా మార్చబడే హృదయ శుద్ధి మీలో కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఏమేమి వాటిని శుద్ధి చేసుకోవాలంటే నేను వివరించను, కానీ అమ్మాయి చదివిద్ది, నేను చెప్పుకుంటా పోతా. చదువు నాన్న. మార్కు సువార్త 7:21 స్పీడ్గా. ఏమేమి శుద్ధి చేసుకోవాలో తెలుసా? మన లోపల నుండి అని కూడా రాశాడు అక్కడ. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి
ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంట? దీన్ని శుభ్రం చేసుకోవాలి. ఏ ఆలోచన? అందరూ మాట్లాడండి. ఒకటి, మనం ఏం శుభ్రం చేసుకోవాలి? హృదయంలో ఉన్నాయి దురాలోచన అనేది హృదయంలో ఉంది, దాన్ని శుభ్రపరచుకుందుముగాక. రెండోది జారత్వం ఉంది. మూడోది ఏతనం. దొంగలు ఎక్కువైపోతున్నారు ఈ మధ్య చర్చిల్లో, జాగ్రత్త అని బోర్డు పెట్టాలి. పెట్టరండి. రైల్వే స్టేషన్లో ఇర్మియా చూడలేదా నువ్వు? మీ సామాన్లకి మీరే. కానీ ఇక్కడ దొంగలు సామానులకు కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని డబ్బుకు దొంగలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వార్త చెప్పాలని ఉంది కానీ చెబితే దాన్ని ఏ కోణంలో తీస్తారో అని చెప్పలేకపోతున్నాను. కనుక రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, మెయిన్ బజార్లో జేబు దొంగలు ఉన్నారని, చైన్ దొంగలు ఉన్నారని, రైల్వే స్టేషన్కి పోతే ఇస్రాయల్ గారు భోగిలోనే కూర్చొని ఉంటుంది ఆమె కిటికీ అమ్మటి. వాడు ఆ చేయి పెట్టి ఇట్లా లాక్కుంటుంటాడు. మొన్న ఒక వాట్సాప్లో ఒకడిని పెట్టారు, మీరు చాలామంది చూసుంటారు. ట్రైనులో కిటికీ పక్కన కూర్చొని ఇటు సెల్లు చూసుకుంటున్నాడు ఆ బ్రదరు. ఈ లోపు వాడు చెయ్యి లోపలికి పెట్టాడు ఫోన్ నూగటానికి, దొంగతనం చేయటానికి. ఎప్పుడైతే లోతు గిట్ట పట్టుకున్నాడో ఇంకొకటి లేదు, వెంటనే వాడు చేయి పట్టుకున్నాడు. ఇప్పుడు వాడు రెండో చేయి కూడా లోపల పెట్టాడు. ఇప్పుడు 2 చేతులు పట్టుకున్నాడు. ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. చిన్నంకి గారు, ఇప్పుడు వాడు 2 చేతులు పట్టుకున్నారు బాక్స్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు వాడు బయట ఆలపడుతున్నాడు. ట్రైన్ స్పీడ్గా పోతుంది. ఎట్టుంటుంది? ఆహా, మంగళ షాపులో తలకి మర్దన చేసుకున్నట్టుందా అన్నట్టుంటుందా? ఇస్రాయల్ కరెక్ట్గా ఉంటుందా? ఇప్పుడు వీడు ఆ వీడియో చూసినోడు జీవితంలో ఎప్పుడన్నా ఇక దొంగతనం చేస్తాడా? అదేమన్నా బొస్సా, కారు, ఆపండ్రే అంటున్నాడు. ఆపటానికి ఇది ట్రైన్ రా. అదేమన్నా సాతులూరు లాంటి స్టేషన్ లాగేది కాదు. గుంటూరులో మొదలు పెడితే పేటే. ప్రైజ్ ది లార్డ్. ఏం వింటున్నారు? ఏం కళకళలాడుతున్నారండి ఈ పూట. హల్లెలూయా. నిజమండి. ఇప్పుడు వాడు ఏ తనం? దొంగతనం. ఇప్పుడు హృదయంలో ఏ తనాలు ఉన్నాయంట? హల్లెలూయా. వాడేమన్నా సెల్లుపోనో, చెయ్యినో, డబ్బులో కాదు. ఇక్కడున్న దొంగలు ఎవరై అంటే దేవుని ధనాన్ని దోచుకునే చెప్పరే. ఆ లిస్టులోకి పోతే చాలా మంది ముఖాలు వికారాలు వచ్చి నేను ఎవరు జోలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. అందుకనే మనము ఏమి చేయాలి అంటే హృదయములో ఉండి మనల్ని అపవిత్రపరుస్తున్న ఈ చెడుతనాన్ని మనం ఏమి చేయాలి అంటే కడుగుకోవాలి. ఏం చేయాలి? కడుగుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనం అయితేనేమో సబ్బుతోనో, సరుపుతోనో, షాంపుతోనో కడుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఇది సబ్బుకో, సరుపుకో పోయే జిడ్డు కాదు ఇది. ప్రైజ్ ది లార్డ్. దీన్ని ఆయన ఉతికితేనే పోయిద్ది. ఎవరు పడితే వాళ్ళు ఉతికితే పోయేది ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సాకలి సబ్బు లాంటిదంట. ప్రైజ్ ది లార్డ్. ఈ పూట ఈ చేరి వచ్చిన మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ఈ శరీరాన్ని తీసుకోబోతున్నారో, ఎవరు ఈ రక్తాన్ని తీసుకోబోతున్నారో, ఒక ఇడ్లీ చపాతీ తినడానికే చేతులు, మూతి, పెదాలు, పళ్ళు, నాలుక ఎలా కడుక్కుంటావో ఈ శరీరాన్ని, ఈ రక్తాన్ని తీసుకుపోయే వాళ్ళు కూడా ఏమేమి కడుక్కోవాలంట? 1 దోషాన్ని కడుక్కోవాలి. చెప్పండి. 2 హృదయాన్ని కడుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేన్ని కడుక్కోవాలి? హల్లెలూయా. ఏమండి, ఇది ఏమన్నా ఈ లోకంలో బలంగా కండ్లు పెంచడానికి 6 ప్యాకెట్, 7 ప్యాకెట్, 8 ప్యాకెట్లు ఇచ్చేది కాదు ఇది. ఈ శరీరం, ఈ రక్తము తింటే పరలోకములో యుగ యుగాలు బ్రతికే కృపనిచ్చే శరీరం, రక్తం ఇది. ప్రైజ్ ది లార్డ్.
ఇడ్లీ, చపాతి, బిర్యానీ, నువ్వు ఏదన్నది, నువ్వు ఏ పీస్ అనేది నువ్వు బిలాల్లో తింటావో, తాజులో తింటావో, నువ్వు ఎక్కడ తిన్నా కానీ 60, 70, 80, 100 వచ్చేళ్ళకి ఒరిగిపోవటమే. ఇది తింటేనంట 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు ప్రతయ నిత్య జీవాన్ని ఇచ్చే శక్తి ఈ శరీరంలో, రక్తంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే సంగమా, దేవుని బిడ్డరా, అంత ఆషామాషాగా ఇది తినకూడదు. దీనిని తినటానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరట తనను తాను పరీక్షించుకొని చూసుకొని తినాలంట. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నాను నేను అని పరీక్షించుకొని చూసుకొని తినాలే తప్ప ఎట్టబడితే అట్ట తినేది. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కడికి ఆకలి అయిందనుకో, ఆవేశంగా వస్తాడు, మొహం కడుక్కున్నాడు, నీ మొహం తగలబడిపోయి ఏమి ఒక ముద్ద తింటా అంటాడు. వాడు ఏం కడుక్కోడు? ఆడ సరిపోయిందేమో నీకు, ఏడ సరిపోదు. ప్రైజ్ ది లార్డ్. ఆడ కుదిరిందేమో, ఏడ కుదరదు. ప్రైజ్ ది లార్డ్. ఆడట్ట తింటేనే నువ్వు బాత్రూమ్కి లోపలికి తిరగలేక అల్లాడుతావు, అట్ట తింటేనే. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. అందుకని జాగ్రత్తగా. రెండోది, హృదయాన్ని కడుక్కోవాలి. దేన్ని కడుక్కోవాలి మనం? అందుకనే అన్నీ కడుగుతున్నాం కానీ దాన్ని ఒక్కదాన్ని వదిలేస్తున్నాం. దేన్ని? అందుకని హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. అన్నీ శుభ్రంగా ఉంటున్నాయి కానీ దేవుని బిడ్డలకి ఆ హృదయం ఒక్కటే శుభ్రంగా ఉండటంలా. ఈ పూట అది కూడా శుభ్రపరుస్తున్నాడు దేవుడు. ఎందుకంటే నీ వల్ల కాదులే దాన్ని శుభ్రపరుచుకోవటం, నీ కుదరదులే శుభ్రపరుచుకోవటం. కానీ దీనిని శుభ్రపరిచే పరమ వైద్యుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. కనుక రెండవదిగా దేవుని బిడ్డలు దేన్ని కడుక్కోవాలి అంటే హృదయాన్ని కడుక్కోవాలి. ఏమేముండి అయ్యా కడుక్కోవలసినవి అంటే, ఒకటి ఏంటి నాన్న? ఒకటి దురాలోచన ఉందంట మనిషి హృదయంలో, అది కడగబడునుగాక. 2 జారత్వం ఉందంట, అది కడగబడునుగాక. 3 ఏమండి అంట? మనుషుల హృదయంలో ఏం చేసే బుద్ధి ఉందంట, ఇది కూడా కడగబడునుగాక. 4 మనుషులను చంపే మనసు ఉంది లోపల, అది కడగబడునుగాక. వ్యభిచార సంబంధమైన ఆశలున్నాయి లోపల, అది కడగబడునుగాక. లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవుణ్ణి దూషించటం, గర్వమును, అవివేకమును లోపల నుండి బయటకు వస్తాయట. ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు చెప్పాను లిస్టు. ప్రైజ్ ది లార్డ్. వినండి, నా వైపు చూసి వినండి ఇశ్రాయేల్ గారు. మనిషికి శరీరానికి రోగాలు వస్తాయి. వస్తాయా రావా? ఉమ్ము అసలు నాకు ఏం రోగం రానట్టు చూస్తుంది. రావా? వచ్చేది ఎందుకు భాస్కర్? ఇప్పుడు ఒక రోగంతో కూర్చున్నట్టు చూస్తున్నాడు ఇంకొక ఆయన. రాకుండా ఎట్టుంటాయి? ప్రైజ్ ది లార్డ్. ఏమేమి వస్తాయి? జ్వరం, జలుబు, దగ్గు, తుమ్ములు, ఆయాసం, ఇంకా చెప్పుకుంటూ పోతే కుప్పలుండి. హృదయంలో ఉన్న రోగాలు చెప్పుకున్నాం ఇప్పుడు మనం నేను చెప్పినవేమో శరీర రోగాలు. ఈ బిళ్ళ వేసుకుంటేనే పోతాయి, సూది వేసుకుంటానే పోతాయి. ఇదిగో ఈ బావాలంటే ఆయన బాగొడితేనే పోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు జ్వరం చూడండి ఇశ్రాయేల్ గారు, జ్వరం చేయబొట్టుకుంటే ఆగిపడిద్ది. కానీ ఈ ఎక్కడుండి అంట? అయ్యో ఎవరు బలగట్లేదే. ఈ ఎక్కడున్నాయి అంట? జ్వరం అంటే చేతి మీద ఆగిపడిద్ది, జలుబు అంటే 2 ముక్కులు నాగార్జున ఎడం కాలువ కుడి కాలువలో పారుతూ ఉంటే 2 అర్థమైపోద్ది మనకి. కాలువ 2 బాల్తని ప్రశాంత్ అంటే జలుబు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో బాటిల్ తెమ్మంటావా అంటాడు ప్రశాంత్. ప్రైజ్ ది లార్డ్. రాత్రి వాళ్ళ ఆవిడ దగ్గుతుంది, తుమ్ముతుంది. అమ్మాయి ఇంకో మజా బాటిల్ తెమ్మంటావా అంటుంది. ఇక్కడ చూస్తుంది ఆ పిల్ల. ప్రైజ్ ది లార్డ్. వద్దులేమ్మా, నువ్వు చూడొద్దులే, నీకు వందనాలు, మజాది అని ఏంది అని అంటున్నాడు. హల్లెలూయా. అందుకనే లోపల ఉన్న వాటిని ఏ మనిషి శుభ్రపరచలేడు. అందుకే మన వల్ల కావట్లా. ప్రైజ్ ది లార్డ్. అందుకని మన హృదయాన్ని దేవుడు ఈ పూట శుభ్రపరుస్తూ ఉన్నాడు. మన హృదయానికి ఆయనకి అప్పచెప్పుకుందాము గాక.
కనుక ఈ శరీరాన్ని రక్తం తీసుకునేవాళ్ళు ఒకటి దోషాన్ని కడుక్కోవాలి, రెండు ఇది తీసుకునేవాళ్ళు హృదయాన్ని కడుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. మూడు దేన్ని కడుక్కోవాలి అంటే చదువుకుందాం. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 6వ వచనం. స్పీడ్గా మన ముగింపులోకి వెళ్దాం. 26వ కీర్తన 6. నిర్దోషినని. ప్రైజ్ ది లార్డ్. మూడోది ఏం కడుక్కోవాలి? ఏమండో, పేడ కాదు, చేతికైన పేడ కాదు, చేతికైన బురద కాదు, చేతికైన మసి కాదు, చేతికైన డస్ట్ కాదు. నేను చదువుతుంది కడుక్కోమని. ఈ చేతులతో ఏమేమి పాపాలు జరిగినాయో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేవండి, పాపాలు చేసిన చేతులు లేవా? లేకపోతే ఆ చేతులకు మేకులు ఎట్ట కొట్టబడతాయండి? మన చేతులు చేసిన పాపాన్ని బట్టి ఆ పరిశుద్ధుడి చేతికి మేకు కొట్టబడింది. నీ పాపం నా పాపము యేసయ్య చేతిలో మేకులా మారింది. ఈ పూట గుర్తుపెట్టుకో, మన చేతుల ద్వారా జరిగిన ప్రతి పాపాన్ని కడుగుకోవాలి ప్రభు కాడ ఒప్పుకొని. ప్రైజ్ ది లార్డ్. అన్యాయంగా ఒకళ్ళని కొట్టలేదా? అన్యాయంగా ఒకళ్ళ కాడ దోచుకోలేదా? అన్యాయంగా ఒకళ్ళది మంద కాని దాన్ని ఈ చేత్తో తీసుకోలేదా? టీ గ్లాస్ కూడా వదిలిపెట్టలేదు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. బాగుంటే ఏం షాప్ అది? డీమార్ట్కి పోయి గుంటూరులో పోయి కొనుక్కొచ్చుకోవచ్చుగా ఇర్మియా. బ్యాగులు వేసుకొని బాటమేనా టీ గ్లాసు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నర్సాపేటలో కూడా బస్ స్టాండ్ పక్కన పెడుతున్నారంటే ఏం బాధపడబాకండి, పొద్దుగులాడే కూర్చుంది కానీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని సంగమా, దేవుని బిడ్డ, ఈ చేతులు నిజం జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఎందుకంటే ఈ చేతులు చాలా రకాలైన పాపాలు దోషాలు చేసినాయి. ఇప్పుడు ఈ చేతితో మనం పట్టుకోబోతుంది ఏం తెలుసా? పరిశుద్ధమైన శరీరం. ఈ చేతితో పట్టుకోబోతుంది ఏందో తెలుసా? పరిశుద్ధమైన రక్తం. పరిశుద్ధమైన రక్తాన్ని పట్టుకోబోతున్నా మనము, పరిశుద్ధ శరీరాన్ని పట్టుకోబోతున్నా మనము. ఈ చేతులను కడుగుకొని పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు చాలా చేతులు రకరకాలుగా అపవిత్రపరచబడి ఏదో ఒక పాపమని మురికి అంటుకొని పేరుకుకొని పోయి ఉంది. ఈరోజు కడగే శక్తి కలిగిన దేవునితో మాట్లాడుతున్నాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవదిగా నేను చెబుతున్నాను, ఈ శరీరాన్ని రక్తాన్ని తీసుకునేవాళ్ళు ఒకటి దోషాన్ని కడుక్కోవాలి, రెండు హృదయాన్ని కడుక్కోవాలి, మూడు ఈ పట్టుకోబోతున్న ఈ చేతులను కూడా ఏం చేయాలి? కడుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. కడుక్కుందామా? తలకాయ నోపండన్నా కడుక్కుందామా? ప్రైజ్ ది లార్డ్. రేత్రి ఆడకపోతున్నా ఆయన వీడియో వాళ్ళ ఇంటికి మీద కెమెరా పెట్టండి. అసలు ఏంది అనిద్ర దానియల్ గారు ఆడకపోతున్నా? ఆహా. ప్రైజ్ ది లార్డ్. అవ్వకండి. అసలు ఎవడికన్నా నిద్ర పట్టింది బయట 2 వేసాం బాక్సులు, అందుకే మీకు నిద్ర అవుతుందేమని. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృప విస్తారంగా దిగి వచ్చును గాక. ఈ చేతులు నేను అంటాను, ఒకవేళ యేసయ్య చేతులకు మేకులు కారణం ఏంటంటే మనం చేసిన పాపాన్ని బట్టే ఆయన చేతులు ఒక మేకులుగా మార్చబడ్డాయి. ఒకవేళ అయినా ఇంకా చేస్తున్నా ఉన్నామేమో, అయినా ప్రభు మరొకసారి కడగాలనుకుంటున్నాడు ఈ పూట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, టైం లేదు, నేను ముందుకు వెళ్తున్నా. 4వదిగా ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. 4వది ఏం కడుక్కోవాలో దేవుని బిడ్డలైన మనం. వాడు యేసు అను ఒక మనుషుడు పూసి ఎక్కడికంట? సిలోయమ్మ అనుకోనిటికి వెళ్ళి కడుగుకొనమని చెప్పిన. ప్రైజ్ ది లార్డ్. 4వది ఏం కడుక్కోవాలి? కథ చూడండి అండి ఇటు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. టీవీ కాడ మాత్రం 2 కళ్ళు గుడ్లు గూబాలు చూసి చూస్తూ ఉంటారు సీరియల్. ఈడ మాత్రం కళ్ళు మూసుకొని వింటున్నాములే వాక్యం. ఆహా.
ఇదొక స్టైల్. కళ్ళు మూసుకుని వాక్యం అంటున్నావా? వద్దు, స్టైల్ మార్చి కథ కళ్ళు తెరిసిందా వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకుంటుంది దేని గురించి చెప్పండి. 4వదిగా దేవుని ప్రజలమైన మనం ఏం కడుక్కోవాలంట చెప్పండి. ఈ ఒక్క మాట జాగ్రత్తగా వినండి. బైబిల్లో రాయబడింది, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా తేటగా ఉంటుందంట. నీ కన్ను అపవిత్రమైతే నీ దేహమంతా అపవిత్రమైపోతుందంట. అంటే ఇప్పుడు ఎక్కువగా పాపము ఒక మనిషిలోనికి రావటానికి ద్వారం ఏందో తెలుసా? కళ్ళే. మనిషిలోనికి పాపం ఎక్కువగా ఎటుకుండా వస్తుందో తెలుసా? కళ్ళల్లో గుండే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అవ్వకి పాపం ఎటుకుండా వచ్చిందో తెలుసా? కళ్ళల్లో గుండే. సాంసోనికి పాపం ఎట్టొచ్చిందో తెలుసా? కళ్ళల్లో గుండే. దావీదులోనికి పాపం ఎట్టొచ్చిందో తెలుసా? కళ్ళల్లో నుండి. అనండి, ప్రైజ్ ది లార్డ్. అందుకనే మన కళ్ళు ఏం చేయాలంట? అక్క, తమ్ముడా, ప్రైజ్ ది లార్డ్, కడుక్కోండి. ఏ తీసుకోబోతున్న వాళ్ళు? పరిశుద్ధ శరీరాన్ని, రక్తాన్ని తీసుకోబోతున్నవారు. అపవిత్రమైన కళ్ళు ఏమన్నా, కళ్ళ ద్వారా జరిగిన పాపం ఏమన్నా ఇంకా నిలబడి ఉందేమో, ఈ పూట నీ ప్రతి కన్ను కడగబడునుగాక. దేంతో కడుక్కోవాలో తెలుసా? పరమగీతాలు 5వ అధ్యాయం 12వ వచనం. అతని నేత్రములు నదీ తీరములందుండు. అబ్బా, గొవ్వల వలె అగపడుతున్నవి. అబ్బాబ్బాబ్బా, దేంతోనంట? కళ్ళు దేంతో కడుక్కోవాలి? రోజు నువ్వు సాయంకాలం పోసుకొచ్చుకునే అరిసేడు పాలు కాదు. పాలంటికి మాటి నుంచి నీ కళ్ళు కడగటానికి ఆ పళ్ళు ఆడేవు, ఆ పాలు ఆడేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుకున్న 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం స్పీడ్గా తీయండి. ఏ పాలుతో కళ్ళు కడుక్కోవాలి? వాక్యం అనే పాలు. కొట్టో చేతులంటే ఒకసారి చప్పట్లు. ఏ పాలతో కడుక్కోవాలంట కళ్ళు? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది దగ్గర ఉందో చూపించండి ఒకసారి. ఆ పాలు ఎన్ని లీటర్లు ఉండే చూద్దాం. ఒక్కొక్కళ్ళు పాల డబ్బా పెద్దగా ఉండే కొన్ని. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కళ్ళది మరీ స్టైల్ ఎక్కువైందిలే. బొడ్డది జేబులో పెట్టుకయ్యా, వెనక జేబులో జీన్స్ ప్యాంట్లు. మరీ బైబుల్ కొనటానికి పోయేటప్పుడు ఎలీషా గారు అందరూ పుట్టి ఎత్తుకుతుంటారు. ఆడ ఎవరు నెత్తికేవాళ్ళు ఉంటే నన్ను ఏమనొద్దు. ప్రైజ్ ది లార్డ్. బైబుల్ బరువైపోతుంది, భారం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడన్నా కళ్ళు తేడా పడితేనే ఇంతలా బైబుల్ కొనుక్కున్నా. హల్లెలూయా. అందుకనే గుర్తుపెట్టుకోండి, మన కళ్ళు కూడా కడగబడాలి. దేంతో కడగబడాలంట? పాలతో కడగబడాలి. అంటే ఆ పాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. కొన్ని పాల ప్యాకెట్ల పేర్లు చెప్పు. విజయ పాల ఫ్యాక్టరీ, సంఘం పాల ఫ్యాక్టరీ. కానీ ఇది యేసయ్య వాక్యం అనే పాల ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక 4వదిగా నేను చెబుతున్నా, అసలు కళ్ళుకి కిందకు ఒక రెప్పకి పైకి ఒక రెప్పకి ఏసి కట్టే తట్టుంటే బాగుండేమనిపిస్తుంది. పూట ఒక్కొక్కళ్ళు 90 తాగిన వాళ్ళు అలా అన్నాడు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పుల్లి తాగితే పడిపోతాడు, 90 తాగితే అసలు నిద్రపోడు, మెలకుగా ఉన్నాడు, ఆ టైపుకు తిరుగుతుంటాడు అని. ప్రైజ్ ది లార్డ్. సంగమా, దేవుని బిడ్డలారా, 4వదికి మనం ఏం కడుక్కోవాలి? కళ్ళు కడుక్కోవాలి. దేంతో కడుక్కోవాలి? పాలతో. ఏ పాలతో కడుక్కోవాలి? ప్రైజ్ ది లార్డ్. ఒక కన్ను దృష్టిని శుభ్రపరచగలిగిన శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉన్నది. అందుకని దావీదు అంటాడంట, రేయి మొదటి జామునే లేచి అంట బైబిల్ ఓపెన్ చేసి చూస్తుంటాడంట. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు శుభ్రపరచబడాలనుకున్న వాళ్ళందరూ ఎక్కువ ఈ చూడండి. ఏంటిని? కళ్ళున్న వాళ్ళు ఎక్కువ ఇటు చూస్తూ ఉండండి. కళ్ళుని శుభ్రపరుస్తాయి. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు అమ్మగారు అవ్వగారు చూసి చూసి ఆ పండును చూసి చూసి చివరికి ఏమైంది? పాపంలో పడిపోయింది, చెడులో పడిపోయింది. దీన్ని కూడా చూసి చూసి ఈ నేత్రాలు పరిశుద్ధపరచబడతాయి. అందుకే చదవని ఇట్లా ఏంటిది? చదువు రానాడే అసలు నాకు చదువు వచ్చేనా అంటాడు. చదువు వచ్చినాడు అసలు బైబిల్లో పట్టించుకోడు. ఇదిలిచ్చి తీసుకుని వస్తారు ఆదివారం యాడికి? ప్రైజ్ ది లార్డ్. అందుకని చదవండి కత్య ఏంటిది? దేవుని వాక్యాన్ని పాలతో కంటిని శుభ్రపరచుకుందామో గాక. ఆమేన్, ఆమేన్. యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం స్పీడ్గా. పళ్ళెములో నీళ్లు పోసి ప్రైజ్ ది లార్డ్. 5వదిగా ఏం కడుక్కోవాలంట? యేసు ప్రభు ఏనండి శిష్యుల పాదాలన్నీ ఏం చేశాడు? కడుగుతుంటే ఒక ఆయన ఉన్నాడు స్పెషలిస్ట్. ఎవరైనా అంతా వ్యతిరేకమే. కాళ్ళు కదయ్యో ఏ నుంచి కొడతాను? నుంచి కడుగు అంటాడు. ఎందుకంటే కడుక్కొనుట అంటే మనం సహజంగా కాళ్ళకైన మట్టు దుమ్ము బురద పేడ ఏదో కాదు. కాళ్ళు కొడుక్కోవటం అంటే దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికి ఈ కాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్ళినాయో, దేనికి వెళ్ళినాయో ఆ పాపాన్ని ప్రభు కాడ ఒప్పుకోవటమే, కాళ్ళ ద్వారా జరిగిన పాపాన్ని ఒప్పుకోవటమే కాళ్ళు కడుక్కోవడం. అందుకనే తెలుసో తెలియకో ఆవేశంగానో కోపంగానో ఏదో ప్రేరేపించబడు ఈ కాళ్ళు దేవుని వ్యతిరేకమైన పని చేయడానికి వెళ్ళినాయేమో, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు కడుక్కొని ఆ శరీరాన్ని ఆ రక్తాన్ని కష్టపడతాన్ని తీసుకునేది కాదు. అందుకని 5వదిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఒకవేళ పొరపాటులో జరిగిన వీటన్నిటిని ప్రభు కాడ ఒప్పుకోగలిగితే కడుగుతాడు. ఎవరు? ఇప్పుడు అక్కడ వాళ్ళ పాదాలు జరిగింది ఎవరు? ఇప్పుడు మన పాదాలు కూడా కట్టడానికి ఎవరున్నారు? ఆనాడు శరీరధారిగా ఉంటే ఈనాడు వాక్యమై మనం అంటున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు మనం కడగడానికి సిద్ధంగా ఉండగా అందరం అప్పచెప్పుకొందుముగాక, సమర్పించుకొందుముగాక. దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకేంటి 5 నిమిషాల గంటల మొక్కలు మారిపోయింది. అందుకని 5వది మనం ఏం కట్టుకోవాలి చెప్పండి అందరూ, మనం ముగించుకుందాం. ఏం కట్టుకోవాలి? ఇంట్లో పిల్ల తెల్లంటే ఏం కట్టుకొని రాయను నేనంతా పూట మన పాదాల ద్వారా జరిగిన ప్రతి పాపము నివారణ చేయడానికి ప్రభు మాట్లాడుతున్నాడు. సిగ్గుపడద్దు. ఏ పాపానికి కాళ్ళు పరిగెత్తినాయో, వాడబడ్డాయో, ప్రైజ్ ది లార్డ్. పాపానికైతే కాళ్ళు బాగానే వాడబడతాయి, కానీ ప్రార్థనకు మాత్రం వంగం. ఏంటి? అమ్మమ్మమ్మమ్మమ్మ పట్ట 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 ఎక్కడ లేని సౌండ్ వస్తాయి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీకు మోకరించే మోకాళ్ళులో శక్తినిచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం ఇశ్రాయేల్ గారు. సరే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం
యెషయా గ్రంథం 6వ అధ్యాయం, ప్రైజ్ ద లార్డ్, 5-6 వచనాలు చదువుకుందాం. నేను అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన నివసించువాడును. ప్రైజ్ ద లార్డ్. 6వదిగా అందరూ నోరుని కడుక్కోవాలి. ప్రైజ్ ద లార్డ్. పెదాలను యెషయా అంటున్నాడు, దేవుడు అగపడ్డాడంట యెషయాకి. యెషయాకి ఎప్పుడైతే దేవుడు అగపడ్డాడో యెషయాలో ఎక్కడ అపవిత్రత ఉందో తెలిసిపోయింది. ప్రైజ్ ద లార్డ్. వెంటనే యెషయా అంటాడు, అయ్యా నా పెదాలు అపవిత్రంగా ఉన్నాయి, అపవిత్రమైన నా పెదాలను నువ్వు కడుగు. ప్రైజ్ ద లార్డ్. నేను ఫైనల్గా చెబుతున్నాను, బైబిల్లో రాయబడినట్టు నోరు జాగ్రత్త అని బైబిల్లో రాశాడు. ఏం జాగ్రత్త? పెద్దోళ్ళు అంటారు, కాలు జారినాయా తీసుకోవచ్చు కానీ ఇక ఆయన తప్ప తీసేవాడు ఇంకొకడు ఎవడు లేడు మనకి. ప్రైజ్ ద లార్డ్. అందుకనేనంట యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం బయట ఉండేవాళ్ళు చదివి అందిస్తారు. నాకు ఒకళ్ళు ఎవరున్నారు పాస్టర్ గారు చదివి అందించేవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చదివినిష్ట గట్టిగా 2వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనం. ముగించుకుందాం ఈ మాట, చివరికి వచ్చేసాం. దేవుడు అన్ని విషయాల్లో శుద్ధి చేస్తున్నాడు మనల్ని. నాయన నాకన్నా నేను బైబుల్ నేను చదువుకున్నాను, అయ్యో. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. వెళ్ళి నాన్న స్పీడ్గా. ఈ సంగతులలో ఏ విషయమందును ఏబు నోటి మాటతోనైనను, అబ్బా చప్పట్లు కొట్టండి, 2 చేతులు ఒకసారి. నోటితోనంట పాపమే చేయలేదంటండి. మాటిడికి ఎన్ని కేజీలు అయితే మంది. ప్రైజ్ ద లార్డ్. కాట ఎత్తే. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఇప్పుడు మనం తీసుకుంటున్న శరీరం ఎటుకుండా పోవాలి లోపలికి. అందుకని కాదు దాన్ని ఏం చేసుకోవాలి? ఇప్పుడు బూతులు తిట్టావో, అబద్ధాలు చెప్పావో, చాడీలు చెప్పావో, లేనివి కల్పించి చెప్పావో, ఏమేమి మాట్లాడిందో నీ నోరు నీకు తెలుసు, దేవుడికే తెలుసు. తెలిసినోడు కనుక ఇప్పుడు అంటున్నాడు ఏం కడుక్కోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నోట్లో ఒకటి ఉంది నాలుక, అదంట ప్రకృతి చక్రానికి స్విచ్ పెట్టిద్దంట. అది ఎన్ని కొంపలు అరిపిద్ది, అది బయటకు వచ్చి లటక్కన పోయి కూర్చుంటుంది. ఒక దైవజనుడు అంటాడు, అందుకేనంట దేవుడు అంట పెద్ద డ్యాం కట్టి లోపల పెట్టాడంట దాన్ని. ఎప్పుడు నీళ్లలో నానబెడుతుంటాడంట దాన్ని. దేన్ని లేకపోతే అది ఓరకోరకని తిరిగి నిప్పు పెట్టిద్దంట. అందుకని ఎప్పుడు నానబెడతా ఉంటారని సురేష్ అయ్య గారు అన్నాడు అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీళ్ళల్లో పెట్టిండంట నాలుకను దానియేలు గారు, లేకపోతే ఇది నీళ్ళల్లో పెడితేనే ఆగట్లా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకనే చివరిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నోటిని, నాలుకను, పెదాలని శుభ్రపరచుకోవాలి. దానిని కూడా బాగు చేయగలిగింది ఎవరై అంటే దేవుడే. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు పరిశుద్ధ శరీరాన్ని, రక్తాన్ని తీసుకోబోతున్న మనము మనలో మనం పరీక్షించుకోవాలి. మొదట ఎలా ఉన్నామో అని పరీక్షించుకొని ఒకటి కడుక్కోవాలి. ఏం చేయాలి? కడుక్కుంటేనే పరిశుద్ధపరచబడతారు. ప్రైజ్ ద లార్డ్. కడగబడకపోతే శుద్ధి రాదు. ప్రైజ్ ద లార్డ్. ఒక గ్లాస్ ఉందనుకోండి, కడిగితే శుభ్రమైద్దా, కడగకుండా కూడా శుభ్రమైద్దా? అలాగనే మనిషి కూడా కడగబడితేనే పరిశుద్ధపరచబడతాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమేం కడుక్కోవాలి అంటే ఒకటి దోషాన్ని కడుక్కోవాలి. చెప్పండి ఇక, మీరందరూ చెప్పాలి. ఇక దోషం అంటే ఏమిటయ్యా అంటే, ఈరోజు చాలా మంది నెత్తి మీద ఏముందంటే దోషం ఉంది, దాన్ని కడుక్కోవాలి. ఏమిటయ్యా దోషం అంటే దేవుణ్ణి ద్వేషించటం దోషం, దేవునికి లోబడకపోవటం దోషం, దేవుని మీద తిరుగుబాటు చేయటం, తెలిసి 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 తప్పు చేయటమే దోషం. దీన్ని ఎవరు కడుగుతాడు?
మరి కడిగేవాడి దగ్గరకు వచ్చినప్పుడు కడుక్కోకుండా పోతే ఇక మన నెత్తి మీద ఏం కూర్చున్నట్టుందా చెప్పుకున్నా, ఆ దరిద్రం పెద్దవని ఎగిరితని దాన్ని నెట్టేసి కడుక్కుందుముగాక. 2, హృదయాన్ని కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? 3, చేతులు కడుక్కోవాలి. 4, కాళ్ళు కడుక్కోవాలి. 5, కళ్ళు కడుక్కోవాలి. 6, 7, నిలువెల్లా కడుక్కోవాలి. సమయం లేదు కనుక షార్ట్ కట్కి పోయా. ప్రైజ్ అలా నిలువెల్లా కడుక్కోవాలి ప్రతి అవయవాన్ని. అలా శుభ్రముగా పరిశుద్ధ శరీరాన్ని, రక్తాన్ని తీసుకొని 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ప్రైజ్ అలా రోజు మనం పెడతామే, ఉదయం లేచిన కాడి నుంచి అర్ధరాత్రి దాకా పెట్టేది శరీరానికి. ఇప్పుడు మనం పెట్టబోతున్న ఆహారం శరీరానికి కాదు, లోపల ఉన్న ఆత్మ యుగ యుగాలు బ్రతకడానికి ఆ ఆత్మకు పెడుతున్నాం ఈ పూట ఆహారాన్ని. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాడు, శరీరం మట్టిలో కలిసిపోయింది, ఆత్మ దేవుడి దగ్గరికి. అక్కడికి వెళ్ళి ఎప్పుడు బతకాలంటే ఇక్కడే దానికి ఏం పెట్టాలి? కచ్చా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని. 1, ఎలా కడుక్కోవాలి, ఎలా శుభ్రపరచబడాలంటే 1 వాక్యము ద్వారా, 2 పరిశుద్ధాత్మ ద్వారా, 3 ప్రార్థన ద్వారా. ఈ 3 విషయాల్లో మనిషి శుభ్రపరచబడతాడు. మార్గాలు ఇవి, శుభ్రపరచుకునే మార్గాలు: 1 వాక్యం, 2 పరిశుద్ధాత్మ, 3 ప్రార్థన. ఈ 3 ద్వారా ఇప్పుడున్న లిస్టునన్నిటినీ కడుగుకొందుముగాక. మోకరిద్దాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. విన్నారు వాక్యం. నువ్వేదో అలవాటుగా ఇక్కడికి రాలేదు, సరదాగా ఇక్కడికి రావట్లేదు. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చడానికి ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాడు. నువ్వు స్పష్టంగా వాక్యం విన్నావు. జాగ్రత్తగా ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్లీజ్ ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు అటు ఇటు తిరగొద్దు. ప్లీజ్ పిల్లలు కూర్చోండి రా, కూర్చోండి రా, కూర్చో. దేవుడు ఇప్పుడు దాకా మనతో మాట్లాడాడు, ఇప్పుడు మనం దేవుడితో మాట్లాడదాం. అయ్యా నిజమేనయ్యా, ఏదో ఒక దోషం నా మీద ఉందయ్యా, ఆ దోషాన్ని తీసివేయగలిగింది నువ్వు తప్ప ఇంకెవరు తీసివేయలేరు. అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుతాడు. ఈ పూట దేవుడు దగ్గర ఒప్పుకోండి, దేవుని కనికరం మీ మీదకి వస్తుంది. సిగ్గుపడొద్దు. సిగ్గెందుకు పడాలి? దేవుడు మనతో మాట్లాడాడు వాక్యమై ఉండి. ఇది సత్యం కాదా? ఇది నిజము కాదా? దేవుణ్ణి ఎన్నిసార్లు ద్వేషించలేదు, దేవునికి ఎన్నిసార్లు చెప్పినా లోబడకుండా బ్రతికాం, ఎన్నిసార్లు తిరుగుబాటు చేసి బతికిన బ్రతుకులు మనలో ఉన్నాయి. ఎన్నిసార్లు తెలిసి తప్పు చేసిన రోజులు లేవా? ఈ దోషం మన మీద లేదా? తీసివేసే దేవుడే మాట్లాడుతుంటే ఒప్పుకోవటానికి మనకేమైంది తమ్ముడా? మనకేమైంది అక్క? ఈరోజు నువ్వంత తేలిగ్గా రాలా, నిన్నంత తేలిక ఇక్కడి నుంచి పంపించాడు దేవుడు. నీ మీద ఉన్న దోషాన్ని తీసివేసే పంపిస్తాడు ఇక్కడ. ఆ ప్రభావం మన మధ్య ఉంది, ఆయన సన్నిధి మన మధ్య ఉంది. హృదయములో కూడా ఏదో పాపము దాగి ఉంది. బయట కడుగుతున్నాం కానీ హృదయాన్ని పట్టించుకోవట్లేదు. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ హృదయములో ఉన్న ఈ చెడుతనాన్ని కడుక్కో. సిగ్గుపడొద్దు తమ్ముడా, బాధపడొద్దు. నిజమేనయ్యా, నా హృదయములో చెడుతనం ఉందయ్యా, నీకు నాకు తప్ప ఎవరికి ఆగపడదయ్యా. అది చూచుచున్న దేవుడు గనుకే, చూచావు గనుకే నాతో నువ్వు మాట్లాడేవయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ పరిశుద్ధాత్ముడా. నా హృదయాన్ని కడుగయ్యా. మూడవదిగా, ఈ చేతులు ఎన్నోసార్లు చెయ్యరాని పనులు చేసినయ్యా. ఈ చేతులు పట్టుకోకూడనివి పట్టుకున్నవి, చెయ్యకూడనివి చేసినయ్యా. ఈ పనులు, ఈ చేతులు కడుగయ్యా.
నా చేతులు అపవిత్రమే, నా చేతులు చెడిపోయినయే, నా చేతులు పాడైనవే. కడుగయ్యా, నువ్వే గడకపోతే నన్ను ఎవడు గడుగుతారయ్యా? కడుగుము దేవా, కడుగయ్యా, నన్ను కడుగయ్యా. నా చేతుల ద్వారా జరిగిన పాపాన్ని కడుగయ్యా. నిజమే, నా కాళ్ళ ద్వారా కూడా పాపం జరిగిందయ్యా. నిజమే, ఈ కాళ్ళు ఎన్నో పాప సంబంధమైన విషయాలకి పరిగెత్తినయ్యా. తెలిసిన దేవుడు కనుకే ఆ పాపాన్ని నువ్వు తప్ప ఒకళ్ళు తీసివేయలేరు కనుకే ఒప్పుకోబిడ్డ కడుగుతానంటున్నావయ్యా. విన్నాం గాని ఒప్పుకోలేకపోతున్నావయ్యా, విన్నాం గాని చెప్పుకోలేకపోతున్నావయ్యా. చెప్పుకునే మనసు నీకు రాగలిగితే కడగగలిగిన మనసు ప్రభువుకుంది. కడుగయ్యా, నా కాళ్ళు కడుగయ్యా. ఆనాడు శిష్యులు కాళ్ళు కడిగిన దేవా, పేతురు వద్దన్న వివరంగా చెప్పి మళ్ళీ కడిగిన దేవా, ఈరోజు నాకు కూడా నువ్వు వివరంగా చెప్పావయ్యా నా కాళ్ళ గురించి. నన్ను కడుగయ్యా, కడుగయ్యా. నాలుగవదిగా నా కళ్ళు ఊరుకోరుకునే పాడైపోతున్నాయి అయ్యా. నేను ఎక్కువగా చెడిపోవడానికి, నాలోకి ఎక్కువ పాపం రావడానికి మెయిన్ ద్వారం నా కళ్ళేనయ్యా. అవలోనే కాదు, సాంసోన్లోనే కాదు, దావీదులోనే కాదు, నేటి తరములో నా కళ్ళు కూడా అలాగనే ఉన్నాయి. పాపాన్ని చూసి ఆశిస్తున్నాయ్యా నా కళ్ళు. నాది కాదు అనే దాన్ని చూసి ఆశిస్తున్నాయ్యా నా కళ్ళు. పాలతో కడుగుతున్నావయ్యా, వాక్యమనే పాలతో నన్ను కడుగుతున్నావయ్యా. కడుగయ్యా, నా నేత్రాలు కడుగయ్యా, శుద్ధి చేయయ్యా. తమ్ముడా, తప్పు లేదు, ప్రభు కాడ అడుగుదాం, ఆయన మాత్రమే చేయగలడు. ఇక ఇది ఎవరి వలన సాధ్యమైన పని కాదు. ఆరవదిగా నోరు, నీ పెదాలు ఎన్ని రకాలైన పాపాలకు అవకాశం ఇచ్చిందో. నీ నాలుక, నీ నోటిలో నుండి వచ్చే మాట ఎన్ని విధములైన పాపానికి మూలముగా నీ నోరుందో. అనరాని మాటలు ఎన్నన్నయో, చెప్పకూడని మాటలు ఎన్ని చెప్పినాయో. నీ నోట బూతులు, దోషలు, అబద్ధం ఎన్నో రకాలుగా. ఒక్కరోజు అబద్ధము చెబితేనే పేతురు ఊరు బయటకు వెళ్ళి వస్త్రాలు చించుకొని అయ్యో అని ఏడ్చాడు. ఒక అబద్ధానికే కేకలేసి ఏడ్చాడు పేతురు. ఒక అబద్ధం చెబితేనే యేసు ఎవరో తెలియదంటే. అక్క, చెల్లి, తమ్ముడా, మనం ఎన్ని రకాల అబద్ధాలు వస్తే మనం ఎంత ఏడవాలి? నిజమేనయ్యా, నా నోరు కపటమైన మాటలు పలుకుతుందయ్యా, వేషధారణ మాటలు పలుకుతుందయ్యా, అబద్ధపు మాటలు ఉచ్చరిస్తుందయ్యా. యెషయా పెదవులను కాల్చినవాడా, మేడగదిలో ఉన్న అపోస్తుల మీదకి అగ్నిగా దిగి వచ్చి ఒక్కొక్క నాలుకను అగ్ని నాలుకగా మార్చినవాడా, నా నాలుకను అగ్ని నాలుకగా మార్చయ్యా. అభిషేకించయ్యా, అభిషేకించయ్యా, అభిషేకించయ్యా. నా పెదాలు కాల్చయ్యా, నా నాలుక కాల్చయ్యా. ఏ విషయములోనూ ఏబు నోటితో ఒక్క పాపము కూడా చేయలేదని చదువుకున్నాం. ఏబు ఏ దేవుణ్ణి నమ్ముకున్నాడో ఈ తరములో నేను అదే నిన్నే నమ్ముకున్నాను కదయ్యా. నా నోటిని బాగు చేయయ్యా. తమ్ముడా, ఎందుకు మౌనంగా ఉంటున్నావు? ఇది మౌనంగా ఉండే సమయమా? చెల్లి, ఎందుకు మౌనంగా ఉంటున్నావు? ఇది మౌనంగా ఉండే సమయమా? కప్పుకోబాకు, ఒప్పుకుందాం. కప్పుకుంటే ప్రమాదం, ఒప్పుకొని విడిచిపెడితే ఆశీర్వాదం. ఎన్నాళ్ళు ఈ వేషధారణ, ఎన్నాళ్ళు మనల్ని మనం మోసపరుచుకుంటూ బ్రతుకుతాం. ఎవరో మనల్ని మోసపరిచారంటే తప్పులేదు, మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. మన అవయవాలని మనమే మోసపరుచుకుంటున్నాం.
అవి బాగుపడాలని, వాటి నుండి బయటపడాలని దేవుడు ప్రేరేపిస్తున్న, అవకాశం ఇస్తున్నా, నువ్వు స్పందించటల్లా. కఠినంగా కూర్చుంటున్నావు కానీ స్పందించటల్లా. ఇలా అయితే ఎలా బ్రదర్? ఇలా అయితే ఎలా సిస్టర్? కడిగే దేవుడి దగ్గరే నువ్వు కడగబడకపోతే నిన్ను ఎవరు బాగు చేస్తారు? బాగు చేసేవాడే నీ ముందుకు ప్రత్యక్షమై మాట్లాడుతుంటే ఎందుకు సమయాన్ని, కాలాన్ని వృధా చేసుకుంటున్నావు? ఈ పూట స్పందిద్దామా? మత్తును విడిచి మూలుగుదామా? నాతో మాట్లాడేవయ్యా, నన్ను దర్శించావయ్యా, నన్ను చూస్తున్నావు కాబట్టి నాతో నువ్వు మాట్లాడేవయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. అయ్యా అయ్యా, ఒక మహిమ, ఒక పశ్చాత్తాపం కలిగిన హృదయాన్ని కలగజేసే దేవుడు మన మధ్య ఉన్నాడు. చూపులో తప్పిపోతున్నానయ్యా, మాటలో తప్పిపోతున్నానయ్యా, ఆలోచనలో తప్పిపోతున్నానయ్యా, త్రోవ తప్పిన జీవితమయ్యా, దారిలో పెట్టడానికి దిగి వచ్చిన మార్గమై ఉన్న యేసు, మహాగణుడా, పరిశుద్ధుడా, ఇన్న వాక్యాన్ని బట్టి ఎంతమంది లోబడుతున్నారు, ఎంతమంది బాగుపడాలని మీకు అప్పచెప్పుకుంటున్నారు. దోషము నుండి విడుదల పొందాలని, హృదయంలో ఉన్న పాపము నుండి చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, కళ్ళ ద్వారా, నోటి ద్వారా, సర్వ ప్రాణ ఆత్మ దేహాల ద్వారా ప్రతి దాన్ని ఎవరు కడుగుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు పరిశుద్ధపరుస్తున్నందుకు స్తోత్రం. తమ్ముడా, అవకాశం ఇచ్చాడు, చిన్న ప్రార్థన ద్వారా నువ్వు శుభ్రపరచబడతావు. ఇప్పుడు దాకా వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు నిన్ను కడిగాడు. చిన్న ప్రార్థన నువ్వే చేసుకోగలిగితే నువ్వు చేసుకున్న ప్రార్థన కూడా నిన్ను కడిగిద్ది. మహాగణుడా, పరిశుద్ధుడా, అనేక మందిని మీ శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగడానికి మీరు సిద్ధపరుస్తున్నారు. ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దయ్యా, అందరినీ మీరు పరిశుద్ధపరుస్తున్నారు. వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, చివరికి ప్రార్థన ఒప్పుకోలు ద్వారా కూడా విన్న ప్రతి ఒక్కరిని అలా మీరు పరిశుద్ధపరిచి యోగ్యులుగా, అర్హులుగా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం పరిచయ నిమిత్తం కానుకలు సమర్పించుకుందాం. వరుస క్రమం. నార్పణలో నీవు పరిశుద్ధపరచుచున్నవని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకొంటినే ఎదుటే నిలచే నీ పైని. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకొంటినే ఎదుటే నిలచే నీ పైని. అనురాగ సీమలు
చేయుచున్నావని నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం కూడా ఎవరైతే